సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మొన్న మధ్యన మా అక్కయ్య దగ్గరికి వెళ్ళానండి. ఎందుకో బాగా ఏడ్చినట్లుంది మా అక్కయ్య. కళ్ళు ఎర్రబడి ముఖం ఉబ్బిపోయి ముఖంలో బాధ తొణికిసలాడుతూ ఉంటే ఏమైంది అని అడిగాను. 9వ తరగతిలోకి వచ్చిన 14 ఏళ్ల కూతురు ఇంట్లో ఉండను, హాస్టల్లో చేరి చదువుకుంటాను, లేకపోతే చదువు మానేస్తానని పట్టుబడుతోందట. ఊరు నుండి వచ్చిన తాతయ్య నానమ్మలు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే మా అమ్మ రాక్షసి, నాకు అస్సలు ఇష్టం లేదు, ఆమె ముఖం చూడాలంటే కూడా అసహ్యం, చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో నన్ను హింసించింది, చచ్చినా ఇంట్లో ఉండనని రాద్ధాంతం చేసిందట. ఏ తల్లికైనా అలాంటి మాటలు వింటే గుండె పగిలినట్లుండదు? మీరే చెప్పండి. సరే, ముందు ఈ కార్యక్రమం చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సంస్థను స్థాపించి తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు గిరిజ గారు. అలానే నీరజ గారు హౌస్ కీపింగ్ కన్సల్టెన్సీని స్థాపించి సక్సెస్ అయ్యారు. వీరిద్దరూ కోవే సంస్థలో గిరిజ గారు వైస్ ప్రెసిడెంట్ గాను, అలాగే నీరజ గారు ట్రెజరర్ గాను తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరి ఆడవాళ్ళలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదా అసలు బిజినెస్ ఎలా చేయాలో తెలియని వాళ్ళ కోసం ఈరోజు మనకు సూచనలను సలహాలను ఇవ్వబోతున్నారు. మరి వారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం గిరిజ గారు. నమస్కారం నీరజ గారు. సో గిరిజ గారు, ఈ కోవేకి మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ఎంతోమంది మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారు. ఉపాధి కోసం ట్రైనింగ్ కానీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పిస్తున్నారు కదా. సో అలాగే మా సకుల్లో కూడా ఎంతోమందికి ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఇవన్నీ ఏం తెలియదు. సో అటువంటి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారా? మేము యాక్చువల్లీ కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది ఈ పర్పస్ కోసమే స్టార్ట్ చేసాం. వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అంటే మామూలుగా ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. వాళ్ళు చిన్న తరహా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ కూడా ఎక్కువ ఫైనాన్షియల్ అట్లా కూడా అవసరం లేదు. చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు, పెద్దవి కూడా స్థాపించుకోవచ్చు. వాళ్ళకి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, ఈడీపీ ట్రైనింగ్ అని అంటారు దాన్ని, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని అంటారు. అది 2 వారాల నుండి 6 వారాల దాకా కూడా ఉంటాయి. కొన్ని 2 వారాలు ఉంటాయి, కొన్ని 4 వారాలు ఉంటాయి, కొన్ని 6 వారాలు ఉంటాయి. ఇలా ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు బ్యాంక్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి సహాయం వస్తుంది. ఓకే, వాళ్ళ ద్వారా మేము క్యాండిడేట్స్ దగ్గర కూడా కొంత కలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. నీరజ గారు, ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక మహిళ తన బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. అలా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి పెట్టుబడి ఎంత నుంచి పెట్టాలి, అసలు పెట్టుబడి ఎలా పెడితే బాగుంటుంది, దాని ప్రాసెస్ ఏంటో చెప్తారా? ఎనీ బిజినెస్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, చిన్న బిజినెస్ అంటే లైక్ పికిల్స్ ఇండస్ట్రీ, పాపడ్ ఇండస్ట్రీ, జూట్ ఇండస్ట్రీ, అట్లాంటి వాటికి ఎక్కువ ఉండదండి. 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 2 lakhs 3 lakhs వరకు అయిపోతుంది. పెద్ద బిజినెస్లు అంటే బొటిక్స్ పెట్టాలి, అట్లాంటివి అంటే 10 lakhs 20 lakhs కూడా పడుతుంది. కాయిల్ బిజినెస్, మస్కిటో కాయిల్ బిజినెస్, లైక్ నాదండి హౌస్ కీపింగ్ బిజినెస్. సో నా బిజినెస్ అట్లా కావాలంటే 20 to 30 lakhs నుంచి 1 crore వరకు కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందండి. స్టార్టింగ్ ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అంటే పెద్ద అమౌంట్ పెట్టలేరు ఒకేసారి, ఎందుకంటే అది లాస్ వస్తుందా లాభం వస్తుందా అన్నది తెలియదు. సో మరి అలాంటి వాళ్ళు చిన్న అమౌంట్ తోటి, అంటే చిన్న పెట్టుబడితోటి స్టార్ట్ చేయాలి అంటే ఎంత పెట్టుబడి పెడితే బాగుంటుంది? 10,000 నుంచి మనకి 1 lakh లోపల కూడా చాలా బిజినెస్లు ఉంటాయండి మనం చేయాలంటే. ఎగ్జాంపుల్ అంటే మనము మష్రూమ్ బిజినెస్ తీసుకోవచ్చు, పికిల్ ఇండస్ట్రీ, పికిల్స్, జ్యూసెస్, అండ్ టైలరింగ్ యూనిట్ కానీ, ప్రింటింగ్ యూనిట్ కానీ, ఇట్లాంటివన్నీ చిన్నవి మనకి 1 lakh లోపలే వీ కెన్ స్టార్ట్ అండి. 10,000 మనం పెట్టుకున్నా చాలు. 10,000 నుంచి 1 lakh వరకు అన్నారు కదా, అంటే 10,000 మనం పెట్టుకుంటే రిమైనింగ్ 90,000 అనేది మనకు బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందంటారా? బ్యాంకులో లోన్ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దానికి మేము సలహాలు ఇస్తాం అన్నమాట. ఎలా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి, ఎలా చేయొచ్చు, అది బ్యాంకర్స్కి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు లోన్ ఇస్తారా లేదా. బ్యాంక్ లోన్కి సంబంధించి 2 ఉంటాయి. ఒకటేమో వర్కింగ్ క్యాపిటల్ లోన్ అని ఉంటుంది, ఒకటేమో టర్మ్ లోన్ అని ఉంటుంది. టర్మ్ లోన్ అనేది మెషినరీకి, అంటే ల్యాండ్, బిల్డింగ్, అలా ఇన్వెస్ట్మెంట్స్కి టర్మ్ లోన్ అని ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఏంటంటే నీ రా మెటీరియల్స్ అవి పర్చేస్ చేసి ఆ రెగ్యులర్ ఇప్పుడు పవర్ బిల్లు, రెంట్ అలాంటి వాటికి వర్కింగ్ క్యాపిటల్ లోన్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ లోన్ అనేది ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. ఈ
టర్మ్ లోన్ అనేది ఏంటంటే ఫస్ట్ ఒక 1 year వాళ్ళు మీ కంపెనీ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యే వరకు వాళ్ళు మీకు ఛార్జ్ చేయరు. 1 year తర్వాత వాళ్ళకి ఈఎంఐస్ కింద నెలకింత అని అప్పు తీర్చుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్లు తగ్గిపోతాయి, మన లోను తీరిపోతుంది. సో బ్యాంకర్స్ లోన్ ఇవ్వాలి అంటే పర్టికులర్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా, షూరిటీ అనేది వాళ్ళు ఎలా చూసుకుంటారు? ఇప్పుడు టర్మ్ లోన్ అనుకోండి, ల్యాండ్ బిల్డింగ్ లాంటివి ఏమైనా ఉంటే దాన్నే వాళ్ళు షూరిటీ కింద తీసుకుంటారు. అదే రెంటెడ్ ప్రిమిసెస్ అనే అలా ఉన్నాయనుకోండి, వాటికి వాళ్ళు జనరల్గా అయితే షూరిటీ అడుగుతారు. కానీ యాక్చువల్లీ ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉందన్నమాట, సిజిటి ఎస్ఎంఈ స్కీమ్ అని చెప్పి, దానికి అప్ టు 1 crore షూరిటీ కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా కూడా లోన్స్ ఇస్తాయి బ్యాంక్స్. సో గిరిజా గారు, వితౌట్ షూరిటీ ఇప్పుడు మనకు 1 crore వరకు కూడా స్కీమ్ బేస్డ్ మీద లోన్ ఇస్తున్నారు. సో అలాగే ఇంకా ఏమేమి స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ మధ్యనే మేము రాజీవ్ గాంధీ ఉద్యమ మిత్ర యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉంది, గవర్నమెంట్ స్కీము. దాంట్లో ఎన్రోల్ అయ్యామన్నమాట, కోవికి ఇచ్చారు వాళ్ళది. దాని ద్వారా ఏంటంటే ఈడిపి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఈడిపి ట్రైనింగ్ అవుతారో ఆ ఈడిపి ట్రైనింగ్ అయిన వాళ్ళకి మేము మొత్తం అన్నమాట ఫస్ట్ నుంచి వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసేదానికి వాళ్ళకి ఏమేమి కావాలి, ఇన్కమ్ ట్యాక్స్లో పాన్ కార్డ్ కానీ, సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కానీ, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం, బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవడము, దాని తర్వాత మార్కెటింగ్ సపోర్టు, షెడ్, ఎలక్ట్రిసిటీ, మొత్తం అసలు వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి అవసరమైనవన్నీ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నమాట. వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి విమెన్ అయితే వాళ్ళకి 100% వాళ్ళు ఏమీ కట్టక్కర్లేదు ఇవన్నీ చేయడానికి. మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము, హెల్ప్ చేస్తాము. ఎక్కడెక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఏం లైసెన్సెస్ కావాలి, సేల్స్ ట్యాక్స్లో ఎలా కావాలి, బ్యాంక్లో ఎలా చేయాలి, ఇవన్నీ చేయడానికి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాము, వాళ్ళు కట్టక్కర్లేదు. అదే జనరల్ పబ్లిక్ మెన్ అలా అయితే వాళ్ళు 1000 rupees కట్టాలి. కానీ వాళ్ళు ఈడిపి ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వాలి అన్నమాట. ఈడిపి ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ సర్వీసెస్ అన్ని. సో నీరజ గారు, ఈ కోవే అనే సంస్థ ఓన్లీ హైదరాబాద్లోనే ఉందా, లేదు అంటే దీనికి బ్రాంచెస్ కూడా ఉన్నాయా? హైదరాబాద్లో మాత్రమే ఉందండి మా బ్రాంచ్. మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము డిస్ట్రిక్ట్స్లలో కూడా. రీసెంట్గా మాది అవేర్నెస్ ప్రోగ్రాము ఈడిపిస్ మేము విజయవాడలో, గుంటూరులో, షాద్ నగర్లో కండక్ట్ చేస్తాము. 2-3 months నుంచి కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకా ఆదిలాబాద్లో, నల్గొండ, వరంగల్ అక్కడ కూడా ఈ 2 months నెక్స్ట్ 2 monthsలో ఈడిపి ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా సంస్థ గురించి వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్. సో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే మహిళలు ఇప్పుడు మీరంతా ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పారు కదా, సో మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? మా ఆఫీస్ సోమాజిగూడలో ఉందండి, కపాడియా లేన్లో. మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కలవచ్చు. ప్రతి శనివారము మేము మేనేజింగ్ కమిటీ వాళ్ళమే ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాము. ప్రతి శనివారం మా ఆఫీస్లో మేనేజింగ్ కమిటీ కలుస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి శనివారం రోజు కానీ వస్తే మేనేజింగ్ కమిటీ వాళ్ళని కలవచ్చు. మేనేజింగ్ కమిటీ వాళ్ళు వాళ్ళకి సలహాలు ఇస్తారు. వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళ సలహాలు పాటించవచ్చు. ఓకే గిరిజా గారు, అలాగే నీరజ గారు, సో మీరు మీ బిజినెస్లో సక్సెస్ అయ్యి అలాగే ఇంకో 10 మంది మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారు, దానికోసం కృషి చేస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.